తెలంగాణలో డిఎస్సి కోసం ఎదురు చూసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్డు చెప్పింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2026 షెడ్యూల్ ప్రకటిస్తూ కీలక ప్రకటన అయితే చేసింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మరియు నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా అంటే బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ టెట్ రాసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టీఎస్ టెట్లో మీరు మంచి స్కోర్ ఎలా సాధించాలి, ఇక టీచర్లకు సంబంధించి కూడా సూచనలు సలహాలు అయితే మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, వీడియోస్ లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాలకు వెళ్దాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ జనవరి 2025 నోటిఫికేషన్ అంటే నవంబర్ 13 సాయంత్రం అయితే విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఏడాదికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 15, 2025 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నవంబర్ 29, 2025 తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఇక జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక టీచర్లు, నిరుద్యోగులు ఒకే టెట్ నిర్వహిస్తున్నారు. ఇక ఇన్ సర్వీస్ టీచర్లు కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చినందున ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని నిబంధన ఉంది. అందుకోసం దాదాపు తెలంగాణలో 45,000 నుంచి 50,000 మంది టీచర్లు ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా ఈ టెట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక బీఈడి, డిఈడి పూర్తి చేసిన వారు కూడా తమ యొక్క స్కోర్ని పెంచుకోవడానికి ఇక టెట్ రాసుకునే అవకాశం అయితే ఉంది. ఇక టెట్ సంబంధించి సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి బీఈడి, డిఈడి పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థులకి మరియు ఉపాధ్యాయ అభ్యర్థులందరికీ కూడా ఒకే టెట్ నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బీఎడ్, డిఎడ్ అభ్యర్థులకు ఒకే టెట్ నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించి అనుమతులు కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇక దీని మీద మరి టీచర్లకు టెట్ మీద మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేశాయి. మరి ఆ తీర్పు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయలేం. ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఈ టెట్కి అప్లై చేసుకొని టెట్ పాస్ కావడానికి, టెట్లో అర్హత సాధించడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక ఇటు బీఈడి, డిఈడి అభ్యర్థులకు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి టెట్లో క్వాలిఫై కావడానికి మన ఛానల్లో సూచనలు, సలహాలు, సిలబస్ ఎలా మీరు మంచి స్కోర్ సాధించాలనే అంశాల మీద వీడియోలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.